నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో వాడవాడలా ఘనంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు గుడివాడకు పేర్ని నాని రావడంతో ఆయనను అడ్డగించే ప్రయత్నం చేసిన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు పోలీసుల రాకతో సద్దుమడిగిన జన సైనికుల ఆగ్రహం తుఫాను ప్రభావంతో గొడ్లవల్లేరు నందివాడ మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన టీడీపీ నేతలు పంట పొలాలు నీట మునగకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించిన నేతలు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నేతల ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్ లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేస్తూ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవకుడుగా తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి ప్రజలలో మమేకమై ప్రజానాయకుడిగా ఎదుగుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు గుడివాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నాయకులు తులసిబాబు అన్నారు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు పవన్ కళ్యాణ్ మరెన్నో జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తితో జన సైనికులు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అంగడాల సతీష్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గుడివాడ జనసేన ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. మరియు మొక్కల పంపిణీ కూడా చేస్తున్నారు ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు. మరియు మరెన్నో సేవా కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గంలో చేస్తున్నారు శ్రీకాంత్ గారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదిన మరెన్నో జరుపుకోవాలని మరి కోరుకుంటున్నారు. ఈరోజు జనసేన ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమం గుడివాడ నియోజకవర్గంలో నెహ్రూ సెంటర్లో జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక పట్టుదలతో మంచి పరిపాలన అందిద్దామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం, ఆ మహానుభావుడు మరిన్ని పుట్టినరోజు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసి నడిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మహారాజ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున నెహ్రూ చౌక్ సెంటర్లో ఇంత ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వాడవాడల గ్రామాల్లో ఈ రోజున జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి అభిమానాన్ని సంపాదించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మా సోదరులు వెనిగండ్ల రాము గారి ఆశీస్సులతో ఈ రోజున ఆయన తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ తులసిబాబు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు గారికి, అలాగే మా బాబాయ్ జగన్ గారికి, అందరికీ కూడా మా హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సదాభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తును ఏర్పాటు చేసుకుని ఈ రోజున ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమిలో జనసేన పార్టీ, తెలుగుదేశం, అలాగే బీజేపీ పార్టీ కూడా అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఈ రోజు మరవలేంది. కాబట్టి అటువంటి మహానాయకుడి యొక్క జన్మదినాన్ని అన్ని పార్టీలు ఈ రోజున బీజేపీ నాయకులతో మన సతీష్ గారు ఇలాగ అందరూ కూడా పాల్గొని మాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు
అట్లాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో కేక్ కటింగు, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో, అట్లాగే వన మహోత్సవంలో కొన్ని మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొంతమందికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్తుందంటే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో మన రాష్ట్రం ముందుకెళ్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాల వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారనేటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఈ రోజున కూటమిగా ఏర్పడి కూటమిని విజయదండులో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఫలితం భాగంగానే ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ప్రజాసేవలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజున గుడివాడ నడిబొడ్డున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అలాగే నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ గారు, సాయం రాజేష్ గారు, వేమూరి త్రినాథ్ గారు, మత్తి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రోజున ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా విశేషం. ఎంత ఒదిగితే అంత తగ్గాలనే నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా నిదానంగా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గతంలో పాలకులు చూశారు, మరి పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా, ఎంత విమర్శించినా కూడా ఆయన 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లతో ఘన విజయం సాధించి ఇవాళ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ బీజేపీ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వాయుగుండ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుడివాడ నియోజకవర్గం పొంగి పొర్లుతున్న ఇరిగేషన్ డ్రైనేజ్ కాలువలను టీడీపీ నాయకులు ఆదివారం పరిశీలించారు. గుడివాడ మండలంలోని మల్లాయిపాలెం, మోటూరు, గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు, కోతారం, డొక్కిపరు, ఉలవలపూడి గ్రామాల్లో ప్రధాన కాలువలతో పాటుగా పంట బోధలను మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు తులసిబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలో బోధలో నీటి ఉధృతిని గమనించిన నేతలు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకుని రాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వడ్లమాన గ్రామంలో డ్రైనేజీ ఈ విజయలక్ష్మి, మురళీకృష్ణులకు వరి పొలాలు మునగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాజీ ఎమ్మెల్యే రావి, టీడీపీ నాయకులు పలు సూచనలు చేశారు. వడ్లమాన డ్రైలో తూడుకాడ తొలగింపు పనులు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి చర్యలు తీసుకోవాలంటే అధికారులకు టీడీపీ నేతలు సూచించారు. ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలో సమస్యాత్మకమైన గ్రామాల్లో పర్యటించామని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెలియజేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి అదుపులోకి రావడం మంచి విషయమని అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించామని రావి తెలియజేశారు. వరద ప్రభావంతో ఏ చిన్న సమస్య తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు టీడీపీ నాయకులు సూచించారు. ఈ పర్యటనలో గుడివాడ మండల టీడీపీ అధ్యక్షుడు వాసెమురళి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ఈడే కృష్ణమోహన్, సుబ్రహ్మణ్యం, రాంబాబు, అంకాలరావు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ మరియు డ్రైనేజీ, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు, పలు గ్రామాల పెద్దలు, రైతులు పాల్గొన్నారు.
అవి కేవలం అదే చెప్పండి 3 అది ముగిపోయిందండి ఎకరం మునిగిపోయిందండి దానివల్ల ఏ ఎకరం మునిగిపోయింది ఇప్పుడు కాంట్రాక్ట్ మాలానండి అసలు 2 రోజులు పంట వచ్చిందా కూడా పంట ఇక్కడే నకలబాలు నుంచి క్లియర్ అవట్లేదు కదా సార్, నకలబాలు నుంచి 5 కిలోమీటర్లు అవట్లేదు సార్. అసలు అది కింద జమ్ముండ కాడ ఇంకా అవలేదండి. ఒక్కొక్క మాట అది చేయకుండా అతను ఎత్తేసాడు కాంట్రాక్ట్. నేనేం చేశానంటే మొత్తం పైన ఉన్నదంతా మొత్తం చూపించి వచ్చేసాను సార్. మళ్ళీ మెషిన్ సపరేట్ అప్పుడు సంబంధం లేకుండా నేను మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడి పెట్టించాను సార్. ఇది క్లియర్ అయిపోతుంది సార్, చాలా వరకు డౌన్ అయింది. కింద ఉన్నదల్లా కొంటేపూడి అయ్యి తూడు కొట్టుకొని పైకి కొడుతుంది. కొడితే ఆ తూడు లేకుండా చూసుకోండి అన్ని చోట్ల. ఏదైనా మిషన్ కావాలంటే చెప్పండి, చెబుతారు. మిషన్ వచ్చి పెట్టి చేయించేది. కొట్టుకోకుండా చూసి మొత్తం దిగేస్తే వర్షం ఆగింది కాబట్టి తూడు పట్టుకుంటే స్పీడ్గా పోతుంది కదా. మరలన్నా వెనక్కి వదిలే వదిలే సార్, కొంచెం వెనక్కి ఉన్నాను మీరు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్న ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్టు చేయగా అతన్ని విడిపించేందుకు గుడివాడ వచ్చిన పేర్ని నాని అనంతరం వైసీపీ నాయకుడు ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు జన సైనికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పేర్ని నాని పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. స్థాయిని మరిచి పవన్ కళ్యాణ్ పై ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని క్షమాపణ చెప్పకుండా గుడివాడ నుండి కదిలేదే లేదంటూ ఇంటి ముందు కూర్చొని పేర్ని నానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జన సైనికులను నిలువరించి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు జన సైనికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఇన్ఛార్జ్ డీఎస్పీ గుడివాడకు చేరుకుని జనసేన నేతలతో మాట్లాడి సర్ది చెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మా చెప్పులనే పట్టుకెళ్తారా మా చెప్పులనే పట్టుకెళ్తారా పవన్ కళ్యాణ్ గారి చెప్పు తగ్గుతా ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం పార్లమెంట్ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అలాగే పామర్ మాజీ ఎమ్మెల్యేలు పని పాట లేక
ప్రజల్ని విద్వేషపడటానికి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వేడుకలు చేసుకోవడానికి అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యాం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులను రెచ్చగొడటానికి, విద్వేషాలు రెచ్చగొడటానికి ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు అదుపు తప్పి మాట్లాడే ఈ కొజ్జా పేరు నాని ఈ రోజున గుడివాడ పట్టణంలో పురవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు, సినిమాలు 10 రూపాయలకి టికెట్లు అమ్మించావు, పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు, చిరంజీవి గారిని తిట్టావు. అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం. మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్కి వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు, మా ఊరు వచ్చావు, మేము ఇంటికి రాలా, మీ ఊరు రాలా, మా గుడివాడ నువ్వు వచ్చావు. ఇక్కడ ప్రజలను విద్వేషాలు రెచ్చగొడతానికి నువ్వు వచ్చావు. కాబట్టి మేము సింపుల్గా, మేము సామరస్యంగా, శాంతియుతంగా, ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీయే కాదు, సామాన్య కార్యకర్తలు కూడా గుడివాడలో నువ్వు ఈ రోజు పేరు నాని గుడివాడ వచ్చాడంటే ఆడికి బుద్ధి వేపండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ రోజున రేపొద్దున నీకు వీలైతే నువ్వు ఇక మంచి మనసైనా నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి గుడివాడ దాటి వెళ్ళాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించావు. అలాగే మా మాజీ పార్లమెంట్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు. నువ్వు భౌతికంగా దాడులు కూడా బాలశౌరి గారి మీద చేసావు. ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. ఈ రోజున మేము అడుగుతున్నాం, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పి గుడివాడ ప్రజల్లో అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి మేము సామరస్యంగానే అడుగుతున్నాం, శాంతియుతంగానే అడుగుతున్నాం. మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించాం, అవసరమైతే ఆ అపార్ట్మెంట్ వారికి కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మేము ఇక్కడ కూర్చుంటాం, శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాం. కాబట్టి నువ్వు దయచేసి నువ్వు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పమని మా డిమాండ్. అరే పేటీఎం పేరు నానే, అరే పేటీఎం పేరు నానే, నువ్వు అనేవాడివి. నీ జగన్ బిస్కెట్లు ఇసిరితే నీ ఇష్టాచారంగా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు. అదే నోటి మీద గుద్దే రోజు వస్తాన విషయం నీకు తెలియలా, నీ జగన్కి తెలియలా, నీ వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలియలా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ మూతి పగలబెట్టే రోజు ఈ రోజే ఉంది. నువ్వు బయట ఉంటే, నువ్వు దమ్ముంటే ఇక్కడ జన సైనికులకు ముందుకు వచ్చి నిలబడు. నీ సత్తా ఏంటో మా సత్తా నీ చూపిస్తావు. నీ దమ్ముంటే నువ్వు బయటరా, మా జన సైనికులు సత్తా చూపిస్తావు. మా వీర మహిళలు ఒక్కసారి గొంతెత్తారంటే అది ఎలా కొడదో నా కొడక నీకు తెలియదు, గుర్తుపెట్టుకో. పేరు నానే, నీకు తెలియదు, గుర్తుపెట్టుకో. పేరు నానే. ఏరా నీ కొడుకును అడ్డం పెట్టుకొని నీ కొడుకుతో ఇష్టాచారంగా కారులు తగలబెట్టి కుర్రోళ్ళకి గంజాయిలు అలవాటు చేపించి ఇష్టాచారంగా నీతివంతంగా జన సైనికుల మీద, వేల మహిళల మీద ఇష్టాచారంగా చేపించావు. ఏరా ఏదో ఒక రోజు న్యాయమైన గవర్నమెంట్ వస్తుందన్న విషయం నీకు తెలియలేదు. ఈ రోజు మీరు గంజాయి మొక్కలను పెంచారు. ఈ రోజు మా డిప్యూటీ సీఎం గారు, మా సీఎం గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తులసి మొక్కల్ని పెంచుతున్నారు, తులసి మొక్కల్ని పాతుతున్నారు, తులసి మొక్కల్ని నాటుతున్నారు. ఇదిరా రాజకీయం అంటే, ఇదిరా ఒక అభివృద్ధి అంటే. మీరు చేసింది ఏంట్రా? గంజాయి వ్యాపారాలు. గంజాయి నా కొడకల్లారా ఏంట్రా మీరు చేసేది? రేపు మా దేవుడు పుట్టినరోజు ఉంటే మా పండగ రాది, మా పండగది, మా జన సైనికుల పండగ, మా వీర మహిళల పండగ.
కౌలు రైతుల పండగ ఈ పండగని నువ్వు చెడగొడతాకి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒకడు పేటీఎం గాడు ఈ పేటీఎం నా కొడక నువ్వు వచ్చావు. ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి నువ్వు ఏం చేయడానికి వచ్చావో నీకు దమ్ముంటే మా ముందుకు వచ్చి చేయరా. మేమంటే ఏంటో నీకు చూపిస్తావు సత్తా. మా సత్తా ఏంటో చూపిస్తాం, మా ధైర్యం ఏంటో చూపిస్తాం, మా గుండె ధైర్యం ఏంటో చూపిస్తాం, మా జనసేన రక్తం అంటే ఏంటో చూపిస్తారా మీకు. సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఇదా మీరు చేసేది? ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఒక దుర్మార్గుడు ఆ మహిళల్ని అసహ్యంగా పోస్టులు పెట్టే వ్యక్తి, రాష్ట్రానికి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అవమానించే వ్యక్తిని ఈ రోజు పేర్ని నాని గాని వైసీపీ గాని కొమ్ము కాస్తంటే ఏమనాలి? సిగ్గుండాలి మీకు కాస్తైనా. గతంలో మీరు అలాగే ఫోటో మార్పింగ్లు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన నాయకుల్ని, మహిళల్ని అవమానించారు. ఇప్పుడు కూడా ఆపట్లేదు. ఇప్పుడు కూడా మీద ప్రభుత్వం అన్నట్టు నాటకాలు ఆడుతున్నారా? వాళ్ళ కొమ్ము కాయడానికి మీకు సిగ్గు లేదు? పేర్ని నాని బయటికి రా పేర్ని నాని, సిగ్గుంటే బయటికి రా. చెప్పులు ఆయనకే కాదు, 2 చెప్పులు చూపించాడు. ఇక్కడ 36 చెప్పులు ఉన్నాయి. 36 చెప్పులు కూడా ఆయనే తీసుకెళ్లి దాచుకొని లేకపోతే ఏం చేసుకుంటాడు, జనానికి ఇచ్చుకుంటాడో, లేకపోతే ఆయన పేరు జగన్కి ఇస్తాడు. జగన్ మెళ్ళ ఏమనండి వీళ్ళంతా జగన్కి కొమ్ము కాశారు కదా. కొమ్ము కాసిన వాళ్ళంతా ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ అసలు తిట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీని తిట్టాల్సిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం ఏంటి? చిరంజీవి గారిని తిట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీని తిట్టే వీళ్ళకి రుణం పడి ఉంటారు. వాళ్ళే ఈయన అన్నాడు మిమ్మల్ని అనుకుంటానే మీరు ఎందుకు అనాలి అసలు? అంటగా నోరు పారేసుకుంటారు. నువ్వు దమ్మున్నవాడు అయితే, మగవాడు అయితే బయటికి రా. బయటకు వచ్చి అందరికీ సమానం చెప్పి నువ్వు వెళ్ళు. అది మగవాడు లక్షణం. అంతేగాని ఆడవాళ్ళగా ఇంట్లో దాక్కుంటే కాదు. నువ్వు సరైనడైతే బయటికి రా. ఇదే మా వార్నింగ్. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన జనసేన నాయకులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేశ్వర రెస్ట్ హోం నందు జరిగిన మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని కూటమి నేతలు ప్రారంభించడం జరిగింది. జనసేన నేత వెంకట్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జన సైనికులు పదుల సంఖ్యలో పాల్గొని తమ నాయకుల అభిమాన నేత పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు సైతం యువతతో కలిసి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు తులసిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో మందికి రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం కూటమి నేతలు కేకులు కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు వసంతవాడ పెద్ద దుర్గారావు, కృష్ణారావు, జనసేన పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, కొదుమల గంగాధర్, వేముల త్రినాథ్, ఆంజనేయులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో జన సైనికులు ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులు, వీర మహిళలు చాలా మంది వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ నాయకులందరూ కూడా కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. జనందరూ కూడా అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా జన సైనికుల్ని, వీర మహిళలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందిస్తూ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజున మన ఎల్వి శ్రీనివాసరావు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా స్వయంగా ఆయన కూడా రక్తదానం చేయడం చాలా అభినందనీయం. ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు శంకర వెంకట గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన నాయకులు, జనసేన వీర మహిళలందరి ఆధ్వర్యంలో
ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 1వ తారీఖు ఈ రోజున మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే సుమారుగా 30 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో పద్మవిభూషణ్ చిరంజీవి గారు అనేక సంవత్సరాల కిందట ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం మీద అవగాహన కల్పించారు. అదే స్ఫూర్తితో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తులసిబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ యలవర్తి శ్రీనివాసరావు గారు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజున యొక్క శిబిరానికి వచ్చి వాళ్ళందరినీ అభినందించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏది చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ అందరం కలిసికట్టుగా యొక్క కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ యలవర్తి శ్రీనివాసరావు గారు స్వయంగా ఆయన కూడా రక్తదానం చేయటం మా అందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా ఇదే స్ఫూర్తి తీసుకుని రక్తదానం చేయడం అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి రక్తదానం చేసి ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని చెప్పి, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని చెప్పి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల పైచీలకు ప్రజానికం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, అరాచకం లేనటువంటి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఈ రోజు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం. ఈ కూటమి ఈ రోజున ఇంత పగడబందీగా ఉండి ఇంత ఘన విజయాన్ని సాధించడానికి ప్రధానమైనటువంటి మూలకారకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున సినీ రంగంలోనే ఉన్నతమైన స్థానంలో ఉండి ఈరోజు ప్రజాసేవ చేయాలని చెప్పి ప్రజల్లోకి వచ్చి ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎంతో మొట్టమొదటి నుంచి కూడా ఆయన ప్రజల కోసం తపన పడేటటువంటి వ్యక్తి. అటువంటి ప్రజానాయకుడికి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే మరి ఆయన స్ఫూర్తిగా మేము కూడా దీంట్లో పాల్గొవాలని చెప్పి ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఇంకా 10 రోజులు ఉందనగా మా గుడివాడ ఇన్ఛార్జ్ శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారు నన్ను పిలిచి, శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు 2వ తారీఖు ఉంది, కావున ముందు రోజుగా 1వ తారీఖు నాడు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నేను వెనకాల మీకు ఉంటాను, సపోర్ట్గా నువ్వు చేయని చెప్పి నాకు ధైర్యం ఇచ్చారు శ్రీకాంత్ గారు. ఆయన ఆదేశాల మేరకు నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం నేను చేపట్టిన కాడి నుంచి కూడా మా జనసేన నాయకులు మధ్య శ్రీనివాసరావు గారు, వేమూరి తిరునాథ్ గారు, అలాగే సాయం రాజేష్ గారు, అలాగే జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నా 10వ వార్డు టీం నరేష్ కానీ, మహేష్ కానీ, అలాగే పవన్ కానీ నాదంతే ఉండి నాకు తోడ్పాటుగా ఉన్నారు ఈ కార్యక్రమానికి. అందరికీ వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం నేను ఇంత ఇదిగా చేయడానికి, ఈ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చిన మా బోరగడ్డ శ్రీకాంత్ గారికి మీ అందరి సమక్షంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కి ముందు అందరికీ నన్ను గెలిపించండి, మీకు నేను సరైన పరిపాలన ఏంటో చూపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిపాలన ఏంటో చూడాలి అని ఆయన నమ్మి ఆయనకి 100% రేటింగ్ ఇచ్చి 21 మంది ఎమ్మెల్యేలని, 2 ఎంపీలని గెలిపించి ఆయనకి 100% రేటింగ్ భారీ మెజార్టీతో గెలిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్రపతి పదవిని ఉప ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన కొన్ని నెలల్లోనే పరిపాలన అంటే ఏంటో మార్పులు చూపించారు. దీనికి నిర్వచనం చెప్పాలంటే మన ప్రతిపక్ష నేతలు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పరిపాలిస్తున్నారని చెప్పే రీతిలో ఆయన పరిపాలన చేస్తున్నారు. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారికి మా తెలుగుదేశం నాయకులందరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వాళ్ళందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారికి మా తెలుగుదేశం నాయకుల తరఫున అలాగే మా జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం ఆ నాయకులందరి తరఫున కూడా రేపు పుట్టినరోజుగా ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 35వ వార్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి తదితర పార్టీ నేతలు పూలమాలతో నివాళులు అర్పించి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ అకాల మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణించి ఉండకపోతే రాష్ట్రం 2 ముక్కలయ్యే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. 60 పథకాలతో పేద ప్రజల సంక్షేమానికి వైఎస్ఆర్ చేసిన కృషిని ఎన్నటికీ మరువలేమని అన్నారు. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారానే నేడు ప్రజలందరికీ విద్య, వైద్యం అందుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తులిమిల్లి యశయ్య, ఎస్సీ సెల్ నాయకులు వేంపాటి సైమాన్, క్రిస్టియన్ సెల్ నాయకులు ఏలేటి విలియం జోషి, బీసీ సెల్ అధ్యక్షుడు నయనవరపు శేషబాబు, పార్టీ నాయకులు చిన్ననారాయణ రెడ్డి, అల్లం రామ్మోహన్ రావు, జూనియర్ జమదగ్ని, షేక్ రమీజా, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 15వ వర్ధంతి కార్యక్రమం ప్రదర్శించుకొని గుడివాడలో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒక రాజశేఖర గారి మరణం ఈ రాష్ట్రం 2 ముక్కలుగాను 6 ముఖ్యమంత్రులుగాను వచ్చే పరిస్థితి ఉంది. అదే రాజశేఖర గారు బతికుంటే ఈ రాష్ట్రం 2 ముక్కలయ్యేదా, సమైక్యంధ్రకు ఇబ్బంది కలిగేదా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రాజశేఖర గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఒక ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, ఒక ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది. ఇలా ఆయన 60 పథకాలు పెట్టి ఉచిత విద్యుత్తో మొట్టమొదటి సంతకంతో స్టార్ట్ చేసి వైఎస్ఆర్ అభయహస్తం వరకు 60 పథకాలు పెట్టి ప్రతి పథకం కూడా పేదవాడి గుండెల్లో చేరుకునే విధంగా చేసిన ఒక మహనీయ వ్యక్తి రాజశేఖర గారు. ఇవాళ ఇంత విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే, ఇన్ని వేల మంది గ్రాడ్యుయేషన్ అయ్యారంటే ఆ మహానుభావుడు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంటే. ఇవాళ సామాన్యుడిని కూడా మరి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కార్పొరేట్ హాస్పిటల్లకు ఎక్కించిన వ్యక్తి ఆరోగ్యశ్రీ ద్వారా మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర గారు. రైతులు చనిపోకూడదని చెప్పి ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ముఖ్యమంత్రి రాజశేఖర గారు. ఇలా చెప్పుకుంటూ పోతే 104 కానివ్వండి, 108 కానివ్వండి, అన్ని వ్యవస్థలు కూడా ఆధునీకరించి మరి రాజశేఖర రెడ్డి గారి యుగానికి ముందు, రాజశేఖర గారి యుగానికి తర్వాత అనే పరిస్థితి ఇవాళ వచ్చింది. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయినాటికి ఈ రాష్ట్రం కడుపు కాలాలకు అల్లాడిపోతా ఉంది. మంచినీటి కూడా లేకుండా కృష్ణానదిలో ధర్నా చేసి మంచినీళ్ళు ఉన్న పరిస్థితి 2003లో. అటువంటి పరిస్థితిలో 2004 ఆయన ముఖ్యమంత్రి అవగానే ఈ రాష్ట్రం అంతా సుజలాం సుఫలాం లాగా సంవత్సరానికి 3 పంటలు పడి ప్రాజెక్టులు ఉండి రైతులందరూ కూడా బాగుండే పరిస్థితి. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా మనందరూ ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికే చాలా బాధాకరం. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఎక్కడున్నా కూడా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ప్రపంచానికి తెలుసు రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి అని. 15 సంవత్సరాలైనా నిన్న మొన్న జరిగినట్లుగా ప్రజల్లో భావన ఉంది. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన పథకాలు కానీ ఆయన పెట్టిన సంస్కరణలు కానీ ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ పథకాలు సంస్కరణలన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగార్థమై చేశారు. ఆయన పేద ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ రాష్ట్రంలో నిలబెట్టిన వాళ్ళు ముఖ్యమంత్రుల్లో ఫస్ట్ ఉండేది రాజశేఖర రెడ్డి గారే. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలో నడుస్తూ నువ్వు 2 అడుగులు అడిగితే నేను 4 అడుగులు వేస్తానని చెప్పి నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీలని ప్రజల్ని ఎంతగానో ఆదరించారు. దురదృష్టవశాత్తు మరి ఎందుకనో ఆయన్ని మనం గెలిపించుకోలేకపోయాం. దాని యొక్క లోగుట్టు చాలామంది చెప్తున్నట్టుగా 6 నెలల్లో బయటపడుతుందని వింటున్నాం.
ఒకవేళ అదే కానీ జరిగితే మళ్ళీ జగన్ని మన సీఎంగా చూసే అవకాశం ఉంది. మిత్రులారా, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ ప్రతి పేదవాడి గుండెల్లో ఉంది. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఇంట్లోనా చూడండి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, ఆయన యొక్క పథకాలు అందుకున్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. మరి ఎందుకనో ఈ ప్రజలు అందామా, ఈ ఈవీఎంలు అందామా మనకు అర్థం కాదు. అది తొందరలోనే తెలుస్తుంది సుప్రీంకోర్టు. కాబట్టి అది తొందరగా తేలాలని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలని ఆశిస్తూ. అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి కూడా ప్రజా సంక్షేమం ఎలా ఉండాలి అనే దాన్ని పనిచేసి చూపించిన వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఆయన గతించిపోయి 15 సంవత్సరాలు అవుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన చేసిన పనులు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన్ని ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆయన చేసిన పనులు, ఆయన రాజకీయ జీవితం పూలపాటుపై నడవలేదు, ముళ్ళపాటుపై నడిచింది. కాంగ్రెస్ హయాంలో అనేకమైన అవాంతరాలు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు ఏం చేయాలని తలంచాడో దాన్ని చూసా తప్పకుండా పాటించిన వ్యక్తి వైఎస్ఆర్ గారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే రైతులకు హామీ ఇచ్చినట్టుగా ఉచిత కరెంటు బిల్లుపై సంతకం చేశారు. అది ఈరోజు కూడా ఆచరణ జరుగుతుంది. అంటే ఆ మహానుభావుడు తలంచిన తలంపు ప్రజలకు ఎలాంటిదో అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. రెండోది, ఆరోగ్యశ్రీ. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలకు ఉన్నతమైన ఆరోగ్య పరిస్థితి అందాలని ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. ఇంకో మూడోది, వైఎస్ఆర్ గారు విద్యార్థులకు, ముఖ్యంగా బడుగు వర్గాలైన ప్రజలకు మేలు చేయాలని స్కూల్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. నాలుగోది చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్లు. 1 కాదు 2 కాదు, ఆ మహానుభావుడు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈ రోజు అమలవుతుందంటే ఆ మహానుభావుడికి ఉన్న దృక్పథం ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. అలాంటి మహానుభావుడిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ పార్టీ నాయకులుగా మాకే కాకుండా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆ మహానుభావుడిని ఒక్కసారి మనవి తెచ్చుకొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయంలో కూడా తనకు ఎదురు లేదు అనిపించుకునేలా నిల్చున్న ప్రతి స్థానంలో తన అభ్యర్థులు గెలిపించుకుని రాజకీయాల్లో కూడా నెంబర్ 1 అనిపించుకున్న కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పేదవారికి సేవ చేయాలన్న ఉద్దేశంతో కొయిలాపురం ఆధ్వర్యంలో ఆర్యవేశ కళ్యాణ మండపం నందు పేద ప్రజలకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు తులసిబాబు కొనియాడారు. ఉచిత కంటి పరీక్షలతో పాటు పేదవారికి బీపీ, షుగర్ మరియు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, యలవతి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ, గోకరకొండ బలరాం, పంటాజు సాంబయ్య, పంచకర్ల అమర్ మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా అద్భుతంగా చక్కగా జనసేన పార్టీ తరఫున అట్లాగే కూటమి సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని చక్కగా కూడా కార్యక్రమాలని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ గుడివాడలో ఇక్కడ ఆర్యవేశ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ తరఫున ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని, రక్తదాన శిబిరాన్ని అంతటిని కూడా ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి జనసేన పార్టీ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కొయిలాపురం యూత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని మన ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా
పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవలోనే ఆయన నిరంతరం ఉండి పేద ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో కోయిలాపురం రాము యూత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆర్ఎస్ కళ్యాణ మండపంలో మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపు మన కోయిలాపు రాము గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన అమర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టారు. అట్లాగే రాష్ట్ర కష్టకాలంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో ఉన్నా వెళ్ళి నేనున్నాను అంటూ అండగా ఉండి రాష్ట్ర ప్రజలకి మరి జగన్ చేసిన అరాచకాలని తెలియజేసి దాంట్లో విజయవంతం చేసి ఇవాళ రాష్ట్రంలో మరి ముఖ్య కీలక పాత్ర వహిస్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయనకి ఎంతో విలువ ఇచ్చి మరి ఎక్కడ చూసినా ఆయన చంద్రబాబు నాయుడు గారితో పాటు సంస్థాయిలో మరి ఫోటోలు పెట్టమని అన్ని కార్యాలయాల్లో ఇచ్చారు. మరి ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు కానీ ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు అడుగులేయాలని తెలియజేస్తున్నాం. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే వాళ్ళ భోజనాలు కూడా అన్న క్యాంటీన్ భోజనాలు కూడా ఇక్కడే అందరికి టోకెన్లు ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు 2వ తారీఖు అంటే పండగ దినం. ఇక్కడ కోయిలాపు రాము గారు బలరాం గారి ఆధ్వర్యంలో ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ అలాగే మామూలుగా మెడికల్ క్యాంప్ కానీ కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం ఏంటంటే ప్రతిసారి సినిమా హీరో కింద ప్రతి 2వ తారీఖు కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఈసారి మా ప్రియతమ నాయకుడుగా ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగానూ ఎంతో గొప్పగా చేయాలని చెప్పని అనుకున్నారు. ఎందుకంటే ఎంత ఘనంగా అంటే సేవా కార్యక్రమాలు, ఎందుకంటే సేవ చేయటం ఆయన నేర్పించాడు. ఆయన ఏమన్నా అంటే ఘనమైన కార్యక్రమాలు అలాగే సెలబ్రేషన్లు కాదు, నాకు కావాల్సింది సేవ. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఫ్లడ్ వల్ల మొత్తం రాష్ట్రాలు మొత్తం వర్షం వల్ల మునిగిపోయి ఇబ్బంది పడుతున్న టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారు కానీ అభిమానులు అంటే సెలబ్రేషన్లు కాదు సేవ చేసి చూపించండి అని చెప్పని. ఎందుకంటే ఈ జన్మలో సృష్టిలో చాలా మంది పుడతా ఉంటారు. ఎందుకంటే మానవ జాతికి అనేక రీతిలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక్కొక్క మానవ జాతిలో ఒక్కొక్కడు పుడుతూ ఉంటాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడు, కలియుగంలో యేసుప్రభు పుట్టాడు, తర్వాత అంబేద్కర్ గారు పుట్టారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అమ్మ అంజనీదేవి కడుపున ఒకే రాష్ట్రంలో ఇద్దరు ప్రజల కోసం ఉపయోగపడటానికి పుట్టిన మహానుభావులు వాళ్ళిద్దరూ జన్మదిన వేడుకల్లో గుడివాడ పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని నిన్ను నూరేళ్ళు వాళ్ళందరూ మంచి ఆరోగ్య ఐశ్వర్యంతో శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం. ఈ రోజున మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ పట్టణంలో ఆర్ఎస్ కళ్యాణ్ అంటున్నందు మెగా మెడికల్ క్యాంప్ మరియు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తులసి గారు, రావెంకటేశ్వర గారు, యలవర్తి గారు, పెన్ననేని బాజీ గారు, అలాగే మన పార్లమెంటు సభ్యులు బాలస్వారి గారు కూడా ఇచ్చేస్తున్నారు. వీరందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బాటలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వీరందరూ అడుగుజాడలో ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ సెలవు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సంఘీభావం తెలియజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు నిర్బంధించడం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు మండిపడ్డారు. గుడివాడ వంటోను పోలీస్ స్టేషన్ లో ఏఐఎస్ఎఫ్ నాయకులను జాన్సన్ బాబు శనివారం సాయంత్రం పరామర్శించారు. కళాశాలలో జరుగుతున్న సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి పంచర్ల దుర్గమ్మ, సిపిఐ కార్యదర్శి గుడిపాటి ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు గుడివాడకు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో డైరెక్ట్గా మేము మాట్లాడడం కూడా జరిగింది. మరి నిన్న మొన్న జరిగినటువంటి ఘటన సందర్భంగా విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. మరి కళాశాలలో బాత్రూమ్స్లో కెమెరాలు ఫిట్ చేసి ఒక 300 వీడియోలు రికార్డ్ చేసి మరి దాన్నంతా కూడా స్ప్రెడ్ చేశారు. మరి వెబ్సైట్లలో దాన్ని పెట్టి అమ్ముకోవడం జరిగిందని చెప్పేసి విద్యార్థులు
ఆవేదనకు గురై నిన్నటి రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా అడిగాం ఎటువంటి విషయాలు జరిగాయని చెప్పేసి. ఇవాళ ఆ ఘటనకు సంబంధించి విద్యార్థులు గతంలో చాలా సందర్భాల్లో ఈ విధంగా వీడియోలు ఉన్నాయి తీస్తా ఉన్నారనే ఉద్దేశంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కు అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కూడా తెలియజేశాము. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. పైగా ఈ ఘటన పైన మరి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అనే విషయం ఆరోపణ వచ్చిందో వాళ్ళపైన కేసు బనాయించి అరెస్ట్ చేసి విచారణ చేయకుండా మరి ఎటువంటి ఎవిడెన్స్ లేవని చెప్పేసి చెప్పడం అనేది సరైంది కాదని చెప్పేసి భావిస్తా ఉన్నారు విద్యార్థులు. అదేవిధంగా విద్యార్థులు బలవంతంగా 4 రోజుల పాటు మీకు సెలవులు ఇస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి యాజమాన్యం బలవంతంగా వాళ్ళని ఇంటికి పంపడం జరుగుతూ ఉంది. మరి విద్యార్థులు కూడా మేము వెళ్ళము, ఇక్కడే చదువుకుంటాము, మమ్మల్ని పంపించాల్సినటువంటి అవసరం ఏముంది, పైగా మా తల్లిదండ్రులు దూరం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాకుళం నుంచి అదేవిధంగా గుంటూరు ఇటువంటి ప్రాంతాలు మొదలుకొని మరి రాష్ట్రంలో నలుమూల నుంచి రావాలి మా తల్లిదండ్రులు, మమ్మల్ని హుటాహుటిన విజయవాడకు తరలిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి, నా పేరు పంచదార దుర్గాంబ. మేము గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా అమానుషంగా ఆడపిల్లల్ని మరి బాత్రూమ్స్ లో వీడియోలు తీశారని చెప్పి పిల్లలు స్వయంగా చెప్తున్నారు. ఆ పిల్లల్ని ఇక్కడ నుంచి బస్సులో ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగా తరలిస్తున్నారు. ఎందుకంటే మేము ఒక బస్సులో పిల్లలు ఉండగానే వెళ్ళి అడిగితే ఆ పిల్లలు చెప్పడం జరిగింది, ఆ పిల్లల్ని రూమ్స్ లో కూర్చోబెట్టి వెంటనే మీరు వెళ్ళిపోవాలి, లేదంటే మీకు మార్కులు తగ్గిస్తామని వేరే విధంగా కూడా వాళ్ళని అంటున్నారని చెప్పి పిల్లలే స్వయంగా చెప్పడం జరిగింది. అదే పరిస్థితిలో మా ఏఎస్ఎఫ్ కార్యదర్శి పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అదే కాకుండా మీడియా వారి మీద కూడా దాడి చేసి మీడియా వాళ్ళని కూడా కొట్టే పరిస్థితుల్లో అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా చూసి చూడనట్టు వదిలేసిన పరిస్థితి. అంటే పిల్లలు చదువుకునే చోట భద్రత లేదు, కనీసం ఉద్యోగాలు చేసే చోట కూడా భద్రత లేని పరిస్థితుల్లో మరి పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి చదివించే తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది మేము అడుగుతున్నాం. మరి అంత పెద్ద కాలేజీలో ఇలాంటివి జరుగుతున్నాయని దాదాపు మరి చాలా రోజుల నుంచి పిల్లలు చెప్తున్నారంట. అక్కడ వార్డెన్ కూడా అక్కడ పిల్లలు చెప్తే అదేమీ లేదని చెప్పి కొట్టి పారేశారు. మరి ఇప్పుడు చూస్తే బాత్రూమ్ లో ఉన్న కెమెరాలు తీస్తున్నారని చెప్పి అక్కడ స్టూడెంట్సే చెప్తున్నారు. అక్కడ అలాగే మగపిల్లలు కూడా వచ్చి స్టూడెంట్స్ అక్కడ అడుగుతుంటే వాళ్ళని కూడా కొట్టి తరిమేసే పరిస్థితిలో ఉన్నారు అక్కడున్న యాజమాన్యం. మరి పోలీసు యంత్రాంగం ఇప్పుడు మా ఏఎస్ఎఫ్ పిల్లల్ని అరెస్ట్ చేసినట్టే మరి అక్కడ యాజమాన్యాన్ని ఏమీ అనట్లేదు. అక్కడ కొడుతుంటే మీడియా వారి మీద తిరగబడితేనే ఏమీ చేయలేని పరిస్థితిలో యంత్రాంగం ఉంది. మరి ఇదంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి చూస్తున్నారు. అక్కడున్న మరి లోకేష్ గారు మరి మంత్రివర్యులు ఆయన కూడా చూసి వెంటనే స్పందించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 300 మంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద జరిగిందని అంటున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంటి? వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కందుల రవి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. గుడివాడ క్లబ్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో కూటమి నాయకులు పాల్గొని కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు రంగాల సేవలు అందిస్తున్న ప్రముఖులకు తెలుగు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించి వారిని సత్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు వాడవాడలా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ మెంబర్ తులసి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, జగన్ బాబాయ్, సందు పవన్, ఎర్బోతు అర్జున్, పులప మహేష్, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ విజయానికి కారణం మీ అందరి యొక్క కృషితోనే ఇంత భారీ విజయంతో వెనుగల రాము గారు గెలిచారు. మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక పక్కన తుఫాన్తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళ విజయవాడ ఏ పరిస్థితిలో ఉంది, ఇప్పుడు మనకు కూడా బుడమేరు పొంగుతుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఇవాళ అన్నిటికీ ఎదుర్కొని రాష్ట్రం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేసేవాడు? కాలు పారేసి ఇంట్లో గురించి పబ్జెక్ట్ టీవీలో తగ్గుతున్నవాడు, అంతకన్నా ఏం లేదు. ఇవాళ
ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మంత్రులు కానీ వాళ్ళ నాయకులు మేము కానీ అందరం కొంచెం రోడ్ల మీద తిరుగుతున్నాం. వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని ఏ విధంగా ఆదుకుంటే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ ఫుడ్ అన్ని కానీ మంచినీళ్ళు కానీ నేను ఇంత ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంత నష్టపోయాడో మన రాష్ట్రం ఇదే ఉదాహరణ. అందువల్ల మరొకసారి ఈ రోజున బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. మన రవి కానీ తండ్రి పవన్ అందరూ కూడా ఈ రోజున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకున్నాం. ఈ పుట్టినరోజు వేడుకలకి అతిథులుగా రామేంద్రరావు గారిని, తులసి గారిని పిలవడానికి చాలా బలమైన కారణమే ఉంది. నేను ఎవరిని అతిథులుగా పిలిచినా, ఏ కార్యక్రమం చేసినా ఒక రీజన్ లేకుండా ఏ పని చేయను. అలాగే ఒక రామేంద్రరావు గారు అనే వ్యక్తి అందరికి తెలిసిన విషయమే. ఎమ్మెల్యే టికెట్ ఆయనకే రావాలి, కానీ వెనిగల్ రాము గారు అయితే సమర్థులని అధిష్టానం నిర్ణయించి ఆయనకి టికెట్ కేటాయిస్తే అసలు ఒక లాయల్టీతో ఆయన పని చేసిన తీరు చాలా అద్భుతం, అమోఘం. ఆయన కర్తాలు అందరికీ అర్థం చేసుకోనుకుంటున్నాను. ఎందుకనంటే నేను ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఫోన్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నాతో రామేంద్రరావు చేస్తాడా, ఎందుకు చేస్తాడు, ఆయన వెనిగల్ రాము వస్తే ఆయన పాల్గొపోతారు, మళ్ళీ ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఆయన చేయరు అన్నారు. 2009 ప్రజారాజ్యం నుంచి రామేంద్రరావు గారి మనస్తత్వం తెలుసు నాకు. అలాగే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడే ఆయన సొంత నిధులతో ప్రొక్లైనర్ పెట్టి తొలగించిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలోనే కార్యక్రమాలు చేసిన సెకండ్ ప్లేస్ లో రామేంద్రరావు ఉన్నారు ఆ రోజున. ఆ వ్యక్తిత్వం తెలుసు. 2009లో ప్రజారాజ్యం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆయన మనస్తత్వం ఏంటంటే కొంచెం ర్యాష్ గా ఉంటుంది, హార్ష్ గా మాట్లాడతారు, కానీ మనిషి మాత్రం బంగారం. అటువంటి వ్యక్తితో ఈ రోజు ఈ ఫంక్షన్ చేసుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సొంత తులసి గారు గుడివాడలో అందరికీ తెలిసిన విషయమే. కొడాలి నాని వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. దానికి ఎల్వర్ శ్రీనివాసరావు గారు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. ఈ ఎత్తులు పై ఎత్తులు కూడా ఆయనకు అందించారు. ఆ విషయంలో నేను కళ్ళారా కొన్నిసార్లు చూశాను. అటువంటి శాశ్వత అక్కడి నుంచి 4 సార్లు జరిగానే శాశ్వత ఎమ్మెల్యేని బోర్డు పెట్టేశారు. శాశ్వత ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ దేనికి కానీ ఒక రాజకీయం ఒక జనాల కోసం వెళ్ళినప్పుడు నా కోటని 4 సార్లు గెలిచానంటే ఎవరు వేయరు. నేను ఏం చేశాను అది జనాలకు చెప్పి చేస్తే వేస్తారు. ఆయన ఎత్తులు పై ఎత్తులు, ఆయన ఎత్తు ఏం వేస్తారో తెలియదు, కానీ ఆయన చేసే ప్రతి పని ముందే పసిగట్టిన వ్యక్తి తులసి గారు. మరి 4 సార్లు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాడు, ఎన్నో చిత్తులేశారు అన్నారు. మరి ఈయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారో నాకైతే తెలియదు. ఎమ్మెల్యే ప్యాకెట్ ఉన్నది సార్ మీకు లేదా? కొన్ని చెప్పకూడదు ఇక్కడ. ఆయన ఏ పని చేస్తున్నాడో ముందే ఈయన తెలిసిపోయేది. ఆయన ఏ ఎత్తేస్తున్నాడో దానికి డబుల్ రేట్లు ఎత్తేసి కనపడే సింహాలు 3 అయితే ఆయన కనపడి 4వ సింహం గారు. అయితే ఇప్పుడు చాలా విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఎప్పుడైనా సరే విమర్శ అనేది ఆ స్థాయి వ్యక్తులే కాదు, నాలాంటి వాళ్ళకి, స్కూల్లో చదువుకునే పిల్లలని ప్రతి ఒక్కరికి విమర్శలు వస్తాయి. కానీ లోతుగా క్లోజ్ గా తిరిగితే అక్కడ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. మీకు తెలియని వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు కూడా సందర్భంలో చెప్పారు, ఆయన అందరూ వచ్చి నామినేటెడ్ పోస్టులు ఫస్టే అడుగుతున్నారని. అట్లా ఏదైనా రాజకీయంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు పని కోసం 10 మంది వస్తారు, అక్కడ ఉండేది ఒకటే. ఎవరైనా ఏం చేయగలరు? రికమెండేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే అమ్మ పుట్టిన మేనమామ తెలియదు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన గురించి తెలుసు, ఆయన రికార్డులు తెలుసు. మీకు తెలియని పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరికి తెలియని విషయాలు కొంచెం చెప్తారు. అంటే నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారేమో, 1996లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేనే పెట్టింది. అప్పటి నుంచి థియేటర్ కాడ ఆయన కలెక్షన్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత,
2 సినిమాలకి రెవెన్యూ వచ్చేది కాదు. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాకి నిన్నే పెళ్ళాడతాకి కరెక్ట్గా 7 రోజులు గ్యాప్. నిన్నే పెళ్ళాడత సినిమా నాగార్జున కృష్ణవంశీ డైరెక్షన్ లో తీశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అయితే కనీసం నిన్నే పెళ్ళాడతలో 10% 20% కలెక్షన్ వచ్చేయండి. అయితే అభిమానులందరూ హేళన చేసేవాళ్ళు. తర్వాత అదే సీన్ రిపీట్ అయితే 3 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు 4వ సినిమా తొలి ప్రేమ, సేమ్ అదే నాగార్జున కాంబినేషన్, కృష్ణవంశీ, చంద్రలేఖ, మొత్తం రికార్డులన్నీ రివర్స్ అయ్యి బొమ్మ ఇడిపోయింది. ₹1 కోటి ఒక సింగిల్ థియేటర్ కలెక్షన్ ఆ రోజు రికార్డు సృష్టించారు. అక్కడి నుంచి ఆయన చరిత్ర ఆగలేదు సినిమా పరంగా. అలాగే ఈ రోజున భారతదేశంలో 23 సీట్లు ఎంపీలతో సహా గెలిచి రికార్డు సృష్టించిన ఆయన చరిత్ర కూడా ఇంకా ఆగదు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు ఆవేశం 2 కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని మన సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేసేయడంలో ఆశ్చర్యం లేదు. ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి చాలా మంది కుల గొడవలు లేకపోతే మిగతా విషయాలు గొడవలు పెడతా ఉంటారు. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అందరం కలిసికట్టుగా ఉండి ఈ కూటమిని బలోపేతం చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన ప్రజాసేవలో ఏ విధంగా పనిచేస్తున్నాడో మనందరికీ తెలిసిన విషయం. ప్రజలందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం అయింది. ఎక్కడ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల యోగక్షేమాల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన కూటమి ఏర్పాటులో మరి ఆయన ముందుండి ఈ కూటమిని విజయ దిశ వైపు చంద్రబాబు నాయుడు గారితో కలిపి నడిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కోర్చి 53,000 మెజారిటీతో వెనుగండ్ల రాము గారిని ఇక్కడ గెలిపించుకున్నాం. ఆయన నేనైతే నా అనుభవంతో చెప్తున్నాను, తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో గుడివాడ రూపురేఖలు మారుతాయంలో ఎటువంటి సందేహం లేదు. గుడివాడకి తప్పనిసరిగా నిధులు సాధించి రాబోయే 5 సంవత్సరాల్లో గుడివాడ ఏ స్థాయికి నెక్స్ట్ లెవెల్కి వెనుగండ్ల రాము గారు అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరం రాము గారి అడుగుదాడల్లో మనందరం ఆయనతో పాటు కలిసి నడిచి మన గుడివాడ అభివృద్ధికి జన సైనికులందరూ కూడా తోడ్పాటుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పంచకర్ల మహేష్ నేతృత్వంలో నెహ్రూ చౌక్ సెంటర్ నందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు, అభివృద్ధి కమిటీ నెంబర్ తులసిబాబు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని టీడీపీ నాయకులు తులసిబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు, టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం కురుస్తున్న వరదలకు గుడివాడ చంద్రయ్య కాలువ దిగువ భాగంలో ఉన్న పంట పొలాలు పూర్తిగా నీటి మునిగి రైతులు ప్రతి సంవత్సరం తీవ్రంగా నష్టపోతున్నారని, చంద్రయ్య కాలువలో పూడిక తీసి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రయ్య కాలువ దిగువ ప్రాంతమైన బేతవోలు ప్రాంతంలో నీట మునిగిన పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొంటి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఈ చంద్రయ్య డ్రైన్ పొంగి చేల మీద పట్టడంతో ఈ చేలన్నీ ముంపుకు గురైపోయినాయి. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చూస్తూనే ఉన్నాము. అధికారులకి ప్రతి అధికారికి చెబుతూనే ఉన్నాము. ఇరిగేషన్కి, డ్రైనేజీకి, ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి దరఖాస్తులు ఇచ్చాం, మెమరాండాలు ఇచ్చాం. చంద్రయ్య డ్రైన్ పూడికి తీయమని పలుమార్లు మేము డ్రైనేజీ దగ్గరకు వెళ్ళి ఏఈకి, డిఈకి మెమరాండాలు సమర్పించడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు అయితే కెమికల్ స్ప్రేయింగ్ చేపిస్తానన్నారు, కానీ తాత్కాలికంగా చేయించారే కానీ పూడికి తీయపోవటం వల్ల ఈ రకమైన ప్రమాదాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పటికే 2 కోటాలు పూర్తయిపోయినాయి. నాట్లు వేసి నెల అయింది, 2 కోటాలు పూర్తయిపోయింది. దాదాపుగా 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు ఈ రకంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి సంవత్సరం కూడా వేల రూపాయల నష్టాన్ని త్రవి చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ కానీ, ప్రజాప్రతినిధులు కానీ వెంటనే యుద్ధపరిధిన చర్యలు తీసుకొని ఈ నీళ్ళని సక్రమంగా వెళ్ళటానికి చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ డ్రైనేజీ వ్యవస్థ ప్రభుత్వం మారిన వెంటనే డ్రైనేజీ మీద దృష్టి పెడితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేయని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే పోల్కొండ రుద్రపాకల దగ్గర లాకులు లేపించి త్వరితగతిన ఈ నీటిని దిగువకి విడుదల చేయాల్సిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే పైనుంచి ఫ్లడ్ మురుగు కాలువలకి, పంట కాలువకి వదులుతున్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదని, అది ఏటికి సముద్రానికి వదలాల్సిన నీటిని ఈ రకంగా కాలువలు పూడికి తీయపోవటం వల్ల, వీటి మీద వదలటం వల్ల అవి పొంగి చాల మీద పడి గుడివాడ పట్టణానికి ఆనుకుని ఉన్న చంద్రయ్య కాలువ ప్రతి సంవత్సరం ఈ బేతాల్లో సుమారు 100 ఎకరాల ముంపుకి గురవుతూ ఉన్నాయి. అనేక సార్ల నుంచి వాళ్ళు పదే రైతులు అధికారులకి, డ్రైనేజీ అధికారులకి, అట్లాగే ప్రజాప్రతినిధులకి అందరికీ చెబుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతూనే ఉంది. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఊడుపులు ఊడ్చడం, ఊడుపులు ఊడ్చిన తర్వాత మధ్యలో కానీ లేకపోతే కోతల టైంలో కానీ చంద్రయ్య కాలువ పొంగి వీళ్ళ చాల మీద పడి విపరీతమైన నష్టానికి గురి చేస్తూ ఉంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి సుమారు ఎకరానికి 10 నుంచి 12 వేల రూపాయలు దాకా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టి ఊడ్చిన తర్వాత ఇప్పుడు నీళ్లు విపరీతంగా అధిక వర్షాలకే చంద్రయ్య కాలువ ఎదతన్నంత రీత్యా ఇదంతా మునిగిపోయింది. ఎవరో ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా ఎవరో దీన్ని పట్టించుకుని ఈ సమస్యని పరిష్కరించట్లేదు. కాబట్టి ఇప్పటికే మళ్ళీ ఈ సంవత్సరం కూడా, లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది, ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు కోలుకోవాలంటే ప్రభుత్వం ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, అట్లాగే ఇరిగేషన్లు కానీ ఇవి సక్రమంగా లేకపోతే రైతు పంట పండించడానికి కూడా భయపడిపోయి ఇక పొలాలు వదిలేసే పరిస్థితికి దాపురేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళకి జరిగిన నష్టాన్ని అంచనా వేసి వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు, వీర మహిళలు ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న తలంపుతో జనసేన పార్టీ స్థాపించి ప్రజలలో కలిసి బతుకుతున్న పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడుగా ఇటువంటి పుట్టినరోజు వేడుకలు అనేకం జరుపుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజేష్, వేమూరి త్రినాథ్, పెద్ది కిషోర్, సుంకర వెంకట, వీర మహిళలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జన్మదినం సందర్భంగా ఈరోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులందరి సమక్షంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
అలాగే ఈ రోజున ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని తమ జన్మదినంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సేవా స్ఫూర్తిని నింపారో ఆ యొక్క సేవా స్ఫూర్తితో అనేకటువంటి కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గంలో ఈ రోజున జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా మేమందరం కూడా కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి, ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆ అనేకమైన ఇబ్బందులు పడే సందర్భంలో కూడా వారిని కూడా ఆదుకుని సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యాలయం నుంచి మాకు అందరికీ సందేశం పంపారు. కాబట్టి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని కూడా ఆదరించి వాళ్ళకి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని చెప్పి కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. దానిలో ఏదైతే పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళని సన్మానించి వాళ్ళకి బట్టలు పెట్టి భోజన సదుపాయం కల్పించమన్నారు, అవి కూడా చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యకి వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని ఈ రోజున ఘనంగా జరుపుకోవడానికి మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా అందరికీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లంనేని బాలశౌరి గారు కూడా గుడివాడ వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని చేసుకుని ఆయనకి కూడా ఘనంగా స్వాగతం పలికి ఈ రోజున జరిగే కార్యక్రమాలన్నింటినీ అందరం కలిసి ఈ రోజున విజయవంతం చేయడానికి మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి అందరూ కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇక్కడ జనసేన పార్టీ అభివృద్ధి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ చాలా సార్లు ఉన్నాయి, అవన్నీ కూడా సంధించి సేవా కార్యక్రమంలో ముందంజగా ఉంటామని చెప్పేసి జనసేన అందరం కలిసికట్టుగా చేస్తాము. శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అన్ని చేస్తామని చెప్పి అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారంతా పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. ఒక సంక్రాంతి పండుగగా ఆయన ఎంతో మంది పుడతారు, కానీ కొంతమంది జీవితాంతం గుర్తుండే పనులు చేసి మహానాయకులు అవుతారు. దాంట్లో భారతదేశంలో మన పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే సేవలు, చనిపోయిన రైతులకు కానీ ₹1,00,000 కానీ ఇవ్వడం కానీ, భారతదేశంలో ఏ నాయకుడు కానీ అలాగే సినీ కళాకారులు కానీ ఎవరు చేయలేని పని చేసి ప్రధానమంత్రికి సొంత తమ్ముడైనందుకే మేము చాలా ఆనందిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారి జన్మదినం శుభ సందర్భంగా బోరగడ్డ శ్రీకాంత్ అనే ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా జనసేన పార్టీ నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి వీరందరి సమక్షంలో మా జనసేన పార్టీ కార్యాలయంలో మా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆయనకి 200 అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి గుడివాడ ఐటీ వింగ్ తరఫున మా జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీకాంత్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు చేస్తామని చెప్పి, అలాగే ఈ రోజే కాకుండా సంవత్సరం మొత్తం కంటిన్యూ చేస్తామని చెప్పి మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో వాడవాడలా ఘనంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. గుడివాడకు పేర్ని నాని రావడంతో ఆయనను అడ్డగించే ప్రయత్నం చేసిన జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు. పోలీసుల రాకతో సద్దుమడిగిన జన సైనికుల ఆగ్రహం. తుఫాన్ ప్రభావంతో గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన టీడీపీ నేతలు. పంట పొలాలు నీట మునగకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించిన నేతలు.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ గుడివాడ.